ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులు ఓ ఆటో డ్రైవర్ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన రావి సత్తిబాబు భార్య పద్మావతి, పిల్లలు ఓంకార్, రఘుతో కలిసి నివసిస్తున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే సత్తిబాబు కొంతకాలం క్రితం విస్తార్ ఫైనాన్స్ కంపెనీలో 7,80,000 రూపాయల రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రతి నెల 5వ తేదీన ఈఎంఐ కట్టాలి. అయితే జనవరి నెలలో 25వ తేదీ వచ్చినా కిస్తీ కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు అతడికి ఫోన్లు చేయసాగారు. అయితే తన భార్య ఆరోగ్య సమస్యల కారణంగా డబ్బు కట్టడం ఆలస్యమవుతోందని సత్తిబాబు చెప్పినా ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు వినకుండా ఈ ఇంటిని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారని, దీనిపై ఎలాంటి లావాదేవీలు చెల్లవని ఇంటి గోడపై నోటీస్ అంటించారు. పైగా గురువారం ఆటో స్టాండ్కు వెళ్లి నానా రభస చేశారు. వారి వేధింపులు తట్టుకోలేకపోయిన సత్తిబాబు గురువారం ఇంట్లోనే ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నా భార్యకు ఆరోగ్యం బాగోలేక ఆటో కిస్తీ చెల్లింపు ఆలస్యమైంది. 1 నెల సమయం ఇవ్వాలని కోరినా వినలేదు. నా చావుకి కారణం విస్తార్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు, గుడివాడ శాఖ మేనేజర్ పి సుధాకర్, క్రెడిట్ మేనేజర్ భవానీ. వారి వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా కుటుంబానికి న్యాయం చేయండి అంటూ ఆత్మహత్యకు ముందు సత్తిబాబు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 28న తమ ఇంటికి వచ్చి ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు కిస్తీ చెల్లించే వరకు వెళ్లేది లేదంటూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఇంటి నుంచి కదల్లేదని సత్తిబాబు భార్య పద్మావతి తెలిపారు. తన భర్త ఇంట్లో లేరని, రాగానే ఫోన్ చేయిస్తానని చెప్పినా వినకుండా ఇంటికి తాళాలు వేస్తామని గోల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆటో స్టాండ్కి వెళ్లి తన భర్తను వేధించారని అన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేక గురువారం మచిలీపట్నం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో చనిపోతున్నానని ఫేస్బుక్లో పోస్టు పెట్టిన తన భర్త ఇంట్లో చీరతో ఊరేసుకుని చనిపోయాడని చెబుతూ కన్నీరు మున్నీరయ్యారు. ఏం జరిగిందమ్మా? మా ఆయన మేము విస్తార్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నామండి. 7,80,000 బంధన్ బ్యాంకు, మ్యాగ్జినల్ ఉన్నాయి మన బ్యాంకులు. కానీ విస్తార్ బ్యాంక్ వాళ్ళు మొన్న పొద్దున వచ్చి నోటీస్ అంటించారు. 1 నెల కట్టింది. మళ్ళీ మన సాయంత్రం వచ్చి 4ంటికి కూర్చుని 10:30 వరకు ఉన్నారు. ఈ లోపల మా వారికి ఫోన్ చేస్తుంటే కూడా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఇంటికి తాళాలు వేసి సీల్ వేస్తాము అని చెప్పారండి. మళ్ళీ వాళ్ళ పొద్దున కోరింగ్ స్టాండ్ లో ఉంటారు మా ఆయన ఆటోతో, అక్కడికి వెళ్ళి అలా చేస్తారంట. ఇంటికి తాళం వేస్తా ఉన్నారంట. నేనేమో బందర్ హాస్పిటల్కి వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసరికి వేధింపుల వల్ల వీడియోస్ అన్నీ ఉన్నాయండి. ఆడియోస్ వాళ్ళ ఇంటికి వచ్చిన వేధింపులు, ఫోటోలు అది మాట్లాడిన రికార్డింగ్ కట్టాల్సింది ఒక్కటేనండి. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు?